నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ చలికాలం అయిపోతుంటే వాళ్ళకి చల్ల చెమటలు పడుతున్నాయంట. ఎందుకు చల్ల చెమటలు పడుతున్నాయి అంటే వాతావరణంలో మార్పులా, లేకపోతే రాజకీయంలో పెను మార్పులా, లేక వాళ్ళ పదవులకున్న గండం వల్ల వచ్చే చలి చెమటలు అవి. ఎందుకు ఇలా మంత్రులకు చలి చెమటలు పడతా ఉన్నాయి? ఇలా అధిష్టానంతో మీటింగ్ ఉంది. తెలంగాణ మంత్రులందరికీ అధిష్టానంతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఏం తేలబోతుంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది మాట్లాడుకుందాం. ఇలా 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది? గవర్నమెంట్ మీద ఒక రివ్యూ, మంత్రుల పనితీరు మీద ఒక రివ్యూ, ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక రివ్యూ, ఇవన్నీ తీసి ఎప్పటికప్పుడు రిపోర్ట్లను దగ్గర పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే ఆ రిపోర్ట్లన్నీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి, 2 బై ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది పనితీరు అని చెప్పేసి ఒక రిపోర్ట్ దగ్గర పెట్టుకుని దాన్ని రివ్యూ చేసే క్రమంలో ఇలా మంత్రులందరితోని కాంగ్రెస్ అధిష్టానం మీటింగ్ పెట్టబోతా ఉంది. ఆ రిపోర్ట్లలో ఏముందా అంటే మంత్రుల పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ శాఖలను ఎంతవరకు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు, దాంతోపాటే వాళ్ళ మీద వచ్చే పంచాయతీలు ఏంటివి, వాళ్ళు తీసుకొచ్చే వివాదాలు ఏంటివి, ఇది అన్నిటి మీద చర్చ జరగబోతా ఉంది. కొన్ని నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. 1 సంవత్సరం కాదు, దాదాపు 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంది. ఇక రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినాక కొంత ఊపు వచ్చో లేకపోతే మార్పు వచ్చో ఏదో జరిగి ఒక పెను మార్పులాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాలలోనే, అంటే ఇంకా పూర్తిగా ఎన్నికల సమయం రాలేదు, జస్ట్ 1.5-2 సంవత్సరంలోనే ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రజలు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లను క్లీన్ స్వీప్ చేసింది, మున్సిపల్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక కూడా ఎందుకు అట్లా చేయలేకపోతుందని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలమయ్యారంట ఢిల్లీ పెద్దలు. మరి రాండి, మీరు అందరు రాండి, మీ మంత్రులు అందరు రాండి, మీరు ఏమేమి పని చేసారు అందరూ తీసుకురారు, కాగితాల మీద మన దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బయట పెడతాం రారని చెప్పేసి పిలిచిరు. మంత్రులందరూ ఢిల్లీలో ఎలా అధిష్టానం అందరూ కూర్చుంటారు. ఇక ఒక్కొక్కరిని విడివిడిగా, అందరిని ఒక దగ్గర కాకుండా ఒక్కొక్కరిని విడివిడిగా కూర్చోబెట్టి నీ పనితీరు గిట్లా ఉంది, నువ్వు తెచ్చే తీట పంచాయతీలు గిట్లా ఉన్నాయి, నీ పంచాయతీ ఏంది, నీ పనితీరు ఏంది, ఏమన్నా సమానం ఉందా? అదేదో ఈడియట్ సినిమాలో కోట శ్రీనివాసరావు అంటాడు రవితేజ అన్నం తింటుంటే, అరే నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకు ఏమన్నా బ్యాలెన్స్ ఉందా అంటాడు. సేమ్ అట్లనే ఇలా ఢిల్లీ పెద్దలు కూడా కాంగ్రెస్ మంత్రులని, తెలంగాణ మంత్రులను కూర్చోబెట్టి మీ మీద వచ్చే పంచాయతీలకు, మీ మీద వచ్చే ఫిర్యాదులకు, మీ మీద వచ్చే కంప్లైంట్లకు, ప్రజల్లో మీరు పెంచుకునే వ్యతిరేకతకు, మీరు చేసే పనితీరుకు ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా అని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటం ఇవ్వబోతున్నారట. సో అట్లా ఒక క్లాస్ మీకు వదిలేయడమే కాదు, చక్కగా పనిచేయని వాళ్ళని, వ్యతిరేకత ఎక్కువ ఉన్న వాళ్ళని, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న వాళ్ళని, మంత్రుల కుటుంబ సభ్యులు ఎవరైతే రాజకీయాల్లో ఆయా ప్రభుత్వాల, ఆయా మంత్రుల శాఖల పనితీరులో, అధికారుల పనితీరులో వేలు పెట్టుకుంటా ఫింగరింగ్ చేసి ఊకే డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టింది. సో ఈ వివాదాలు ఒకటి, వాళ్ళ అవినీతి ఒకటి, ఊకే లేనిపోని ఫిర్యాదులు పంచాయతీలు ఒకటి, మూట కట్టుకున్న ప్రజా వ్యతిరేకత ఒకటి, ఇవన్నిటిని బేస్ చేసుకొని మంత్రుల తోకలు, మంత్రుల శాఖలన్నా తోకలన్నా ఇప్పుడు వాళ్ళకి ఒకటే కాబట్టి మంత్రుల తోకలు, శాఖలు అన్ని కట్ చేయడానికి ఢిల్లీ అధిష్టానం డిసైడ్ అయిందంట. సో మరి ఎవరెవరు తోకలు కట్ చేస్తారు, ఎవరెవరు శాఖలు కట్ అయితే ఎవరెవరు మంత్రి పదవులు ఊస్ట్ అవుతాయి. ఇందులో బ్రేకు షాకు ఎవరికి, లక్కు ఎవరికి దక్కబోతుంది? ఒక ప్రస్తుతం ఉన్న ఒక అంచనా మేరకు చూస్తే వరుసగా ఒకరి తర్వాత ఒకరికి వద్దాం, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అట్లా లేడీస్ ఫస్ట్ అనే కేటగిరీలో కొండ సూర్యక శాఖ కట్ కావడానికి రెడీగా ఉందంట. ఎందుకంటే ఇప్పటికే ఆమె మీద వచ్చిన ఫిర్యాదులు కానీ, ఆమె చేసిన వివాదాలు కానీ, ఆమె మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళ బిడ్డ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఎన్ని ఆగడాలు, వివాదాలు అవన్నీ కేంద్ర బిందువుగా మారిపోయింది. మనం మేడారం సంబంధించి జాతర పనులలో కూడా అలసత్వము, అక్కడ ఆమె హాజరు కాలేదు, ఒకసారి వచ్చిందంటే మెరుపు దిగి వచ్చిపోయింది. మేడారం జాతర నిర్వహణలో ఒక బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి ఫెయిల్ అయింది. ఆ జిల్లా వాసి అయి, ఆ జిల్లా ప్రాంతం, ఆ జిల్లా మంత్రి అయి కూడా ఫెయిల్ అయింది. దాంతోపాటు పొంగులేటితో ఉన్న పంచాయతీ. సో ఇవన్నీ కూడా కొండ సూర్యకక్కకి ఆ శాఖలు కట్ చేసే క్రమంలో అధిష్టానం సీరియస్గా ఆలోచిస్తున్నదట.
ఇక మొత్తం ముగ్గురు మంత్రులకి తోకలు కట్ చేసే ఇది ఉన్నది. మరి ఇంకోవరు నెంబర్ 2గా చెప్పుకొని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఖమ్మం రాజకీయాల్లో ఊక వేలు పెడతా, నేను ఖమ్మం వాసియే, ఖమ్మం మంత్రియే, ఊక వేలు పెడుతూ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ తోటి పెద్ద పంచాయతీ పెట్టుకొని రేపటి అసెంబ్లీ ఎలక్షన్లకు పోతే అసెంబ్లీ ఎలక్షన్ నాడు వాళ్ళతోటి దోస్తాన్ కట్టేలాగా చేస్తున్న మంత్రి పొంగులేటి. ఆయన మీద ఈడీ ఆస్తుల పంచాయతీ కావచ్చు, నెంబర్ 2 అని చెప్పుకున్న పంచాయతీ కావచ్చు, మేడారం జాతర నిర్వహణల టెండర్ల పంచాయతీ కావచ్చు, వాళ్ళ కొడుకు వ్యాపారకు సంబంధించి ఆ వాచుల ఇది కావచ్చు, ఇట్లా రకరకాల పంచాయతీలన్నీ వివాదాలన్నీ ప్లస్ పనితీరు ఇందిరమ్మ ఇండ్ల దాని మీద వచ్చిన కంప్లైంట్లు ఇంకెండ్ల రాలేదట. సో ఆ ఇందిరమ్మ ఇండ్ల దానికి సంబంధించి కావచ్చు, ఐఎన్పిఆర్ సంబంధించి కావచ్చు, ఈ అన్నిటి మీద పొంగులేటి మీద కూడా వరుసగా కంప్లైంట్లు ఉన్నాయి. పనితీరులో ఇది లేదు, ఇంకోటి మిత్రపక్షంగా ఉండి అంతో ఇంతో ఆపదలు ఆదుకుంటున్న సిపిఐ పార్టీతోటి ఊకే పంచాయతీ పెట్టిస్తా ఉన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించి పొంగులేటి మీద కూడా కొంత సీరియస్గా ఉండదట అధిష్టానం. మరి పొంగులేటికి సురుకులు పెడతారా, లేకపోతే తోకలో శాఖలో కట్ చేస్తారా? మరి ఇంకొక మంత్రి అంటే నిజంగా చెప్పాలంటే ఇంకా ఇద్దరి మీద ఉంది. అయితే ఇద్దరిలో ఒకరిని తగ్గించాలి, ఇంకొకరికి భయం పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరేమో నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో ఆయన అదే ఖమ్మం జిల్లా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క మీద కోల్ మైనింగ్ ఏదో వచ్చింది. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఐఏఎస్ అధికారితో ప్రేమ లీలలు అని చెప్పేసి అది వచ్చింది. వాటి మీద కూడా అధిష్టానం సీరియస్ ఉందట. సో ఈ నలుగురు మంత్రులల్లా ఎవరి తోకలు కట్ చేస్తారు? ఇప్పటికిప్పుడు ఇద్దరు మంత్రులను కొత్తగా తీసుకోవాలి. సో ఎన్నికలు ఇద్దరిని తీసేస్తే ఇప్పుడున్న మంత్రివర్గంలో ఇద్దరిని తీసేసి మిగతా వాళ్ళకు ఒక భయం పెట్టి కొత్తగా పదవి ఆశిస్తున్న వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. మరి కొత్తగా ఎవరిని తీసుకుంటారు? కొత్తగా ఎవరిని తీసుకుంటారు అన్న క్రమంలో మొట్టమొదట లిస్టు రాష్ట్రాల్లో ఫస్ట్ పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుందంట. ఎందుకు వస్తుందా అంటే అధిష్టానం ఆయనకు మాట ఇచ్చింది, బీజేపీలోకి వెళ్ళి నువ్వు కాంగ్రెస్లోకి రా, మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద కాంగ్రెస్ గుర్తు మీద పోటీ అయ్యి గెలువు అని మాట ఇచ్చింది. వచ్చిండు, గెలిచిండు. పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గెలిపి అంటే గెలిపించిండు, బాధ్యత తీసుకొని ఓపిక పట్టిండు 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ఫైర్ అయితే ఉన్నారు. సో ముందు ఎట్లాగూ మాట ఇచ్చి ఉన్నాం కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక టాక్ వినిపిస్తా ఉంది. ఎట్లాగూ వెంకటరెడ్డిని కట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఒకరికి తీసి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలోనే, నల్గొండ జిల్లాలోనే అనే కోణంలో ఉన్నదట. ఇక ఇంకోటి రెడ్డి సామాజిక వర్గంలో ఇంకొకరిని యాడ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్నది కాబట్టి ఆయన పేరున్నది. మరి రంగారెడ్డి ఏం పాపం చేసింది? రంగారెడ్డి కియరా అని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా కొంత పంచాయతీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ రేపు ఇంకా సర్దుతాం, క్యాబినెట్ విస్తరణ చేస్తాం ఇంకో 6 నెలల తర్వాత అని వాళ్ళకి నచ్చ చెప్పే యోచనలో ఉన్నారట అధిష్టానం. ఇంకా బీసీలకు సంబంధించి పోతే ఇటు బీర్లాయలయ్య ఉన్నాడు, ఇంకొకటి ఆది శ్రీనివాసు. ఇప్పటికే వాకిటి సీఆర్కి ఇచ్చిర్రు, దళిత కోటల అడ్లూరి లక్ష్మణ్కి ఇచ్చిర్రు. సో బీసీలో ఆది శ్రీనివాస్ కానీ బీర్లాయలయ్య కానీ ఇద్దరిలో ఒకరిని మంత్రివర్గంలో తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. సో ఇలా ముగ్గురులో ఎవరో ఇద్దరు మంత్రులు అవుతారు, ఇలా నలుగురిలో ఎవరో ఇద్దరు మాజీ మంత్రులు అవుతారు. సో ఎవరికి బ్రేకు పడబోతా ఉంది, ఎవరికి షాక్ తగలబోతా ఉంది, ఎవరికి లక్కు తగలబోతా ఉంది అనేది ఇవాళ సాయంత్రం వరకు తేలుతుంది. మరి అధికారికంగా ప్రకటించకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అలవాటు ఏంటంటే లోపల ఏం జరిగిందో వెంటనే బయట వచ్చి తుస్సుమంటారు. సో ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ వాళ్ళ నోట్లో ఎవరో ఒక మీడియాకు లీకలు ఇస్తారు కాబట్టి పొద్దుక వరకల్లా ఆ నలుగురు మంత్రుల్లో ఎవరు మంత్రి ఓడవిక్తారు, త్వరలో కొత్తగా ఎవరు మంత్రివర్గంలోకి రాబోతున్నారు తేలబోతా ఉన్నది. ఒక చిన్న హింట్ ఏంటంటే రీసెంట్ గా మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు, నన్ను మంత్రిని చేస్తారేమో చేయరు, లేకపోతే నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో లేకపోతే ఆయనకేం సమాచారం ఉందో కూడా కొంత ఆలోచించాలి. ఇదే విషయంలో రీసెంట్ గా మాట్లాడుతూ ఐఏఎస్ల అధికారుల సంబంధించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కొండ సూర్యకక్క ఒక మాట అన్నది, ఏమని, ఏలుముద్దగారు కూడా ముఖ్యమంత్రి అవుతాడు అని. సో ఇది ముఖ్యమంత్రికి వర్తించేలా కొంచెం అధిష్టానం కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొండ సూర్యకకు షాకు బ్రేకు తప్పునట్టుగా కనిపిస్తా ఉంది, రాజగోపాల్ రెడ్డికి బెర్తు ఖాయం అన్నట్టుగా కనిపిస్తా ఉంది. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటారు కదా, అట్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఎన్నో ఏళ్ళకేళ్ళు ఉన్న బట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నము వీళ్ళెవరు ముఖ్యమంత్రి కాలే, రేవంత్ రెడ్డి అయిండు. అందుకే కాంగ్రెస్ లో ఏమైనా జరగవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు కాంగ్రెస్ లో ఏమైనా జరగవచ్చు. చూద్దాం మరి ఇలా ఎవరు మంత్రి పదవి కోల్పోతారు, ఎవరు మంత్రులు అవుతారు, క్యాబినెట్ లో కొత్తగా ఎవరు వస్తారో
చూద్దాం. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏందో, ఇంకెలాంటి వీడియోలు చేద్దామో మీరు సలహా కూడా ఇవ్వచ్చు. మీ సలహాలను నేను పాటిస్తా. దాంతోపాటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు చాలా మంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. మరో వీడియోలో మళ్ళా కలుస్తా. థ్యాంక్ యూ.